ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి చెప్పాను. మూడో అధ్యాయం 1 నుండి. సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. అంటే దేవుని 7 ఆత్మలు గలవాడు, దేవుని 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? 7 అనగానే మనకేం గుర్తొస్తుంది? విశ్రాంతికి వెళ్ళిపోతున్నారు. సంపూర్ణమైన సంఖ్య. బైబిల్లో 7 అంటే సంపూర్ణమైన సంఖ్య. ఇది లోకంలో కూడా ఉండేటట్లుగానే దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. మనకు ఎక్కడైనా సరే అసలు మూసేది ఉండదు అని చెప్పడానికి, జనానికి అర్థం కావడానికి అపోలో మెడికల్ షాపులని కనబడుతూ ఉంటాయి మనకు ప్రతి ఊళ్ళో. ఆ మెడికల్ షాపుల పైన ఇలా మరికొన్ని సంస్థలు ఉంటాయి. 24 గంటలు పనిచేసే ఆన్లైన్ సంస్థలు ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. ఆ సంస్థల్లో రాసి ఉంటారు. ఎలా రాస్తారంటే వాళ్ళు 24x7 అని రాస్తారు. 24x7 మనం చూడగానే మనకి ఏమర్థమవుతుంది? ఇంకా షట్టర్ వేసేది ఉండదు. అంటే 7 అని పెడతారు అక్కడ. 7 అన్నారంటే 365 రోజులు ఉండిద్ది అని చెప్పాల్సిన పని లేదు. అంటే 7లో ఏముంది? సమస్తం ఉందని లోకంలో కూడా మనకు ఇదే వాణి నడుస్తూ ఉంది. అలాగే ఇక్కడ దేవుని 7 ఆత్మలు గలవాడు అని అన్నాడంటే 6 ఆత్మలు పని దినాలు. 7వ ఆత్మ విశ్రాంతి దినం. యేసుక్రీస్తు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీకు తెలిసిన మాట 34వ వచనంలో ఏమన్నారు? రేపటి గురించి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి అది చింతించును అని అన్నారు. అర్థమవుతుందా? అంటే దినము అనే దానికి ఏముందంట? మనసు ఉందంట. అంటే ఒక మనిషిని గూర్చి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు ఆయన. దేని గురించి? దినముల గురించి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును అన్నాడు. అంటే మనం ఎలా చింతిస్తున్నామో ఒక మనిషిగా, అలాగే దినము అనేది కూడా ఏం చేస్తుందంట? దాని సంగతులను గూర్చి చింతిస్తుందంట. అంటే చింతించటం, సంతోషించటం అనేది మనుషులమైన మనకే కాదు. అసలు ఈ చింతించటం అనేది మీ పని కాదు, దాని పని అని అంటున్నారు క్రీస్తు. అంటే ఒక దినం గురించి మాట్లాడుతూ ఒక జీవి గురించి మాట్లాడినట్టుగా మాట్లాడారు. అవునా? అంటే అర్థం ఎలా వస్తుంది నీకు? దేవుని 6 పని దినాలు. దేవుడు ఈ పని దినాల్లో మొదటి దినము మొదలు పెట్టినప్పుడు భూమి అని దేవుడు పేరు పెట్టాల. ఇంకా భూమిని సిద్ధపరచలేదు ఆయన. అప్పటికి ఇంకా సూర్య చంద్ర నక్షత్రాలు కూడా లేవు. కాలాలు, సంవత్సరాలు ఏమీ లేవు. కాలాలే లేవు. ఇంకా కాలం పుట్టక మునిపి ఆయన ఏం చేశాడు? విశ్వ దినాల లెక్కను మాట్లాడాడు ఆయన. ఒక దినం. ఆ ఒక దినంలో ఎన్నున్నాయి? కోట్ల సంవత్సరాలు. మన లెక్కలకు అందని కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. దీన్ని ఏమన్నాడంటే బైబిల్లో చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం
కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిద్దాం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమును పాయింట్. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. అంటే అర్థం ఏంటి? అంటే భూమి పుట్టకమునుపు యుగాలు ఉన్నాయంట. అది పాయింట్ ఇక్కడ. అర్థమవుతుందా మీకు? అంటే పాత నిబంధన యుగము, క్రొత్త నిబంధన యుగం అని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది పండితులు. కానీ బైబిల్లో అలా లేదు, ఎక్కడ కూడా లేదు. మనం ఊహించుకొని మాట్లాడుకోవటమే అలా యుగం అని. కానీ యుగము అనే దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ బైబిల్ మొత్తం మీద ఇక్కడ తప్ప మరొక చోట ఉండదు. ఇది ఈ విషయం. యుగము అనే మాటలు కనబడతాయి మనకు, యుగాలు అనేది. కానీ ఇక్కడ క్లారిటీ అనేది ఒకటి వస్తుంది. అంటే భూమి పుట్టకమునుపు, పర్వతములు పుట్టకమునిపే భూమి లోకమును నీవు పుట్టింపక మునిపే యుగములు అని అంటున్నాడు. చూడండి ఇక్కడ యుగములు అంటే కాలాలు లేనప్పుడే యుగాలు. అర్థమవుతుందా మీకు? ఆ విధంగా దేవుడు మరి ముందరగా మనకు చెప్పిన విషయాలను బట్టి ఆలోచిస్తే, దేవుడు చెప్పిన ఆ ఒక దినములో ఎన్నో ఉన్నాయి. ఒక దినంలో మనకు 24 గంటలు ఉన్నట్టు, ఇలా మొత్తం మీద సెకండ్లు 84,600 అంటే సెకండ్ ఉన్నట్లుగా రోజు. ఆ విధంగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మొత్తం మీద దినము అనేది మామూలుగా మనకి 24 గంటల్లో దినం అవుతుంది. అయితే బైబిల్ లెక్క ప్రకారముగా విశ్వ దినాలు కూడా మనకు కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ దేవుని 7 ఆత్మలు గలవాడు అనే మాట పలకటం జరిగింది. దేవుని 7 ఆత్మలు అంటే ఇప్పుడు దేవుడు ఒక దినము అని దాంట్లో చాలా మ్యాటర్ ఎలాగైతే పెట్టాడో అందులో చాలా ఉంది. మ్యాటర్ చాలా ఉంది. ఈ ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క ఆత్మగా తీసుకున్నాడు. ఇలా 6 దినాలు ప్లస్ 7వ దినం మొత్తం కలిపి 7 ఆత్మలు గలవాడు అని దేవుడు ఇక్కడ 7లో సంపూర్ణతను ప్రసాదించేశాడు. 7లో ఏం ప్రసాదించాడు? సంపూర్ణత. 7 ఆత్మలు గలవాడు అంటే ఒక దినములో అన్ని ఉన్నాయి, 6 దినాల్లో సంపూర్తిగా ఉన్నాయి. 7వ దినంలోకి వచ్చేటప్పటికి పని పూర్తయి విశ్రాంతి కూడా అందులో ఉంది. నిత్య సుఖాలు, సంపూర్ణ సంతోషాలు కూడా. వీటిని 7 ఆత్మలు అని అంటున్నాడు. 7 ఆత్మలు గలవాడు అన్నాడు. ఇది మీకు బాగుగా అర్థం అవడానికి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో చక్కని మాటలు మనం ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయం జాగ్రత్తగా నింపుకోండి. 5వ అధ్యాయం 6వ వచనం. సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండేను అని అన్నాడు. చూడండి, 7 కన్నులను ఉండేది. ఆ కన్నులు భూమి అన్నంతటికీ పంపబడిన
దేవుని 7 ఆత్మలు. అర్థమైందా? దేవుని 7 ఆత్మలు ఎక్కడికి పంపబడినాయి అంట? భూమి మీదకి భూమి అన్నంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు. ఇది ఎలా కనబడుతుంది మీకు? సీసీ కెమెరాల్లా కనబడుతుందా? అవునా? ఇప్పుడు చైనాలోనంట ఎక్కడ చూసిన అణువున మొత్తం సీసీ కెమెరాలు బాగా పనిచేసి పెట్టేస్తారంట. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయి దొంగతనం జరిగితే నిమిషాల వ్యవధిలో పట్టేస్తున్నారంట. అందుకు దొంగతనాల సంఖ్య చాలా విపరీతంగా తగ్గిపోయిందంట. అంటే అంతా కూడా కన్నులు. సీసీ కెమెరాలు అంటే ఏంటి? కళ్ళు. ఈ కళ్ళు మొత్తం మీద మన ఈ టెక్నాలజీలో అంత్యకాలము ఎందో ఈ సంగతులు మీరు బాగుగా గ్రహించెదరు అని అన్నారు కదా దేవుడు. అలా దేవుడు ఏం చేశాడంటే ప్రేమ దేవుడి పిల్లరా మొత్తం మీద తన కన్నులను పంపించాడంట. 7 ఆత్మలు భూమి అంతటా అవి నివసిస్తాయంట. గోడలు పర్వతాలు మరి ఎలాంటివైనా అడ్డం ఉండదు. ఇప్పుడు సీసీ కెమెరాకి ఏదైనా అడ్డం ఉందనుకోండి, అడ్డం ఉన్న చోట ఇంకోటి పెడతాడు మళ్ళీ సీసీ కెమెరా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఎటైతే అడ్డం ఉందనుకుంటారో అడ్డానికి మళ్ళీ ఇంకోటి అక్కడికి ఇచ్చేస్తారు. అవునా? ఆ విధంగా దేవుని కన్నులు గలవాడంట యేసుక్రీస్తు. అర్థమైందా? 7 కన్నులు ఉన్నాయంట. ఆ కన్నులు ఏంటి అంటే లోకమన్నంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు మనము చీమలు, దోమలు, ఈగలు, బల్లులు, పురుగులు, సాలి పురుగులు ఇలాంటివన్నిటినీ మనము చూస్తూ ఉంటాం. వాటి కళ్ళు ఉంటాయా? కళ్ళు ఉంటాయా? కళ్ళు ఉండవా? ఉంటాయి. ఏంటి ఆ కళ్ళు? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ? భూమి పుట్టించునుగా అంటే భూమి పుట్టించింది. అంటే మనమేమనుకుంటా ఎవరు నన్ను చూడలేదని మనం అనుకుంటాం. కానీ ఆ చీమల్లో నుంచి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ రోజుల్లో సీసీ కెమెరాలు చాలా చిన్నగా అసలు అర్థం కానంతగా వచ్చిన టెక్నాలజీ. గుండీలో సీసీ కెమెరా అమలు చేసి లోపల మళ్ళీ దానికి సంబంధించింది అడాప్టర్ అది ఉండిద్దిలేండి, అది సీక్రెట్ గా పెడతారు. ఈ మధ్య చైనాలో దోమ అంత సైజులో తయారు చేశారంట డ్రోన్లు. అంటే పెద్ద పెద్ద డ్రోన్లు తిరుగుతూ ఉంటాయి మామూలుగా సీసీ కెమెరా పెట్టుకొని పైన పక్షుల్లాగా. అలాంటి టెక్నాలజీలు ఇప్పుడు దోమలంత సైజులో తయారు చేసినట్లుగా ఈ మధ్య వార్తల్లో వచ్చింది. దోమలంత సైజు కెమెరాలు. మనుషులే ఇలాగ టెక్నాలజీ పెంచుకోగలిగినప్పుడు దేవుడికి ఎప్పటి నుంచి ఈ టెక్నాలజీ? ఎప్పటి నుంచో. అవునా? ఆ విధంగా మరి దేవుని 7 ఆత్మలు గలవాడు అని అంటే ఎలా ఉండేది? ధనం గలవాడు అంటమ్మా. ధనం వేరు, ఆ మనిషి వేరు కదా. అలాగే ఇప్పుడు దేవుడు ఏమని నాకు ఇచ్చాడు ఇందాక 3వ అధ్యాయం ప్రకటనలో? దేవుని 7 ఆత్మలు గలవాడును. చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. చూడండి, సీసీ కెమెరాలో నేను చూస్తున్నాను, నేను వినేస్తున్నాను. అర్థమైందా? దేవుని 7 ఆత్మలు గలవాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగుదును అని అంటున్నాను. ఏంటి దేవుని 7 ఆత్మలు అని అంటే? ఇప్పుడు భూమిలో నుంచి పుట్టుకొచ్చినాయి సమస్త జీవరాశులు భూమి మీద. మరి పక్షులు, సముద్ర జంతువులు అన్ని, సముద్ర చేపలు అవన్నీ
నీటిలో నుంచి పుట్టుకొచ్చింది. మరి ఇదంతా ఇప్పుడు చెట్లు ఉన్నాయి అనుకోండి, చెట్లు కూడా సమాచారం అందుకుంటూ ఉంటాయి. ఏదన్నా ఒక చెట్టుకి ఏదన్నా చెద లాంటిది పట్టితే, ఏదన్నా చీడ లాంటిది పడితే వెంటనే ఇంకో చెట్టుకి అది సమాచారం పంపించేసిందంట. వాటి కనెక్షన్స్ ఉంటాయంట వేర్ల మధ్య. ఈ మధ్యన ఆ సంకేతాలు కూడా బయటకు లాగారన్నమాట. కొన్ని రకాల ప్రత్యేకమైన పరికరాలతో మనుషులు ఆ సౌండ్స్ కూడా బయటికి లాగారు. వాటిని కూడా ప్రపంచానికి అందిస్తున్నారు. అంటే ఇప్పుడు అవి సమాచారం ఇచ్చి పుచ్చుకుంటున్నట్లుగా బైబిల్లో ఎప్పుడో వేరే పాఠాలు మీరు విన్నారు కదా, చెట్లు మాట్లాడుకుంటున్నాయి అనే మాటలు. అలా రాళ్ళు మాట్లాడతాయని, రాళ్ళు వచ్చేసి మాటలు స్టోర్ చేసుకుంటాయని, మీరు దేవుని మాటలు విని కూడా పాటించకపోతే ఈ రాళ్ళు మీ మీద సాక్ష్యం ఇస్తాయని కూడా దేవుడు చెప్పుకున్నాడు. ప్రేమని దేవుని పిల్లలారా, దేవుని ఏడాత్మలు అని అంటే అన్ని శక్తులు ప్రస్తుతం మూగగా ఉన్నాయి. కానీ మనల్ని చూసేస్తున్నాయి అన్ని కూడా. మనం ఏమనుకుంటాం, 4 గోడల మధ్యన నన్ను ఎవ్వరు చూడలేదని మనం అనుకుంటాం. కానీ చీమ చూస్తున్నప్పుడు ఏముందిలే అనుకుంటాం. మనం చీమ చూస్తుంది, బల్లి చూస్తుంది, సాలి పురుగు చూస్తుంది, మనల్ని అన్ని చూస్తున్నప్పుడు ఏముందిలే అనుకుంటాం. కానీ అన్ని ఏం జరుగుతుంది లోపల? రికార్డింగ్. చీమ ఇట్లా చూస్తుందంటే అర్థం ఏంటి? రికార్డ్ చేస్తుంది. అది బల్లి చూడండి ఇట్లా చూస్తుండేది మన వైపు, ఏదోనే చూస్తుందో లేదనుకుంటాం మనం. వాటికి తెలియదు విషయం. మనకి ఎలా తెలియదో, మనకంటే వాటికి అసలు ఏం తెలియదు. కానీ అవి ఎవరి ప్రాపర్టీ? దేవుని ఆస్తులు అవన్నీ కూడా. మనం క్రీస్తుని నమ్మినందువలన మనకున్న లాభం ఎంత గొప్పదో, మనం ఎంత గట్టిగా నమ్మేసేయచ్చు, ఎంత నమ్మకంగా నమ్మేసేయచ్చు యేసుక్రీస్తు మీద. మన భారం ఎంతగా మనము డౌట్ లేకుండా ఎలా పెట్టేసేయచ్చో చెప్పే అమూల్యమైన పాఠం అన్నమాట. ఈ పాఠాన్ని కనుక మీరు తెలుసు, అర్థం చేసుకోవాల్సిన విధంగా మనం ఏం చేయాలి? అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయాలి. అర్థం కానీ పక్కన పెట్టండి, తగిన సమయంలో మనకు అర్థమవుతూ ఉంటాయి. గ్రహింపు శక్తినిచ్చేది దేవుడు. మనము ఎంతవరకు అర్థమైతే అంతవరకే. వినడం మాత్రం మొత్తం వినేస్తూ ఉండండి. మీరు అర్థము అవడానికి ఆలోచన చేయండి, తాపత్రయపడండి, దేవునికి మొరపెట్టుకోండి. అర్థం కానివి సైతం, గొప్ప సంగతులు, గూఢమైనవి సైతం మీకు అర్థమయ్యేలా నన్ను డౌట్ అడగటమో, మీ పక్కన వాళ్ళని, మీతో పాటు విన్న వాళ్ళని డౌట్ అడగటమో, మీరు ఆలోచించడంలోనో, మీ అనుభవాల్లో నుంచో దేవుడు ఏదో విధంగా తగిన సహాయం దయచేస్తాడు. దేవుడు గ్రహింపు శక్తిని ప్రసాదిస్తాడు. ఎవ్వరిని గద్దించడు ఆయన, అందరికీ ధారాళంగా దయచేయవాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ఎంత బలమైన వాడంటే దేవుని 7 ఆత్మలు గలవాడు. 7లో అన్ని దినాలు ఉన్నాయని మనుషులే నమ్మి పెట్టుకుంటున్నారు కదా బోర్డులు, 24/7 అని. అలా 7 ఆత్మలు గల క్రీస్తు. నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఆయన సమాచారము మిల్లీ సెకండ్ల కంటే ఇంకా వేగంగా, మనుషుల లెక్కలకు అందనంతా. ఎందుకంటే దేవుడు కాలములు, సమయములు, దినములు, సంవత్సరములు ఏమీ చేయకముందే మొదలైంది యుగాలు లెక్క. మరి ఆయన మొత్తం ప్రాపర్టీని యేసుక్రీస్తు చేతిలో పెట్టేశాడు. మనము నమ్మదగిన దేవుడు, మనకు నమ్మకస్తుని ప్రసాదించాడు, ఉన్నవాడిని ప్రసాదించాడు. మనకు 7 ఆత్మలు గలవాడు.
ఈ 7 ఆత్మలు గల ఆయన మనకు ఇచ్చే ఫెసిలిటీస్. ఇప్పుడు ఈ మాట వినగానే ప్రకటన గ్రంథం 5:6 వినగానే మీకు ఏదన్నా వచనం గుర్తొచ్చిందా? మీకు ఏదన్నా వచనము గతంలో విన్న పాఠాల్లో నుంచి ఏదన్నా గుర్తొచ్చిందా మీకు? 7 కన్నులు అంటే లోకమందంతటా సంచారము చేయు దేవుని 7 ఆత్మలు అని ప్రకటన 5:6 చెప్పాడు కదా. దేవుని గొర్రె పిల్ల అంటే క్రీస్తుకు 7 కన్నులు ఉన్నాయంట. ఆ 7 కన్నులు ఏంటి అని అంటే లోకమంతా పంపబడిన దేవుని 7 ఆత్మలు అని చెప్పాడు. లోకమంతటికి పంపబడిన 7 దేవుని ఆత్మలు అని చెప్పినప్పుడు ఈ వచనం చూడగానే మీకు వెంటనే ఇంకో బల్బు వెలగాలి కదా. కరెక్ట్ పాయింట్. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై. ఇప్పుడు మన మధ్యకు బ్రహ్మయ్య వచ్చాడు. బ్రహ్మయ్య యొక్క మనసులో చెడుతనము చూశారు, కానీ మంచితనం కూడా చూసిన వాడు దేవుడు. చెడుతనం మాత్రమే చూసిన వాళ్ళు మనుషులు, మంచితనము కూడా చూసేవాడు దేవుడు. ఆ మంచితనాన్ని మరింతగా పెంచాలి. ఇప్పుడు మీ దగ్గర అప్పులు ఉన్నాయి, తినడానికి త్రాగటానికి కుటుంబం గడపటానికి ఏమి లేవు అనుకున్నప్పుడు మీరేం చేస్తారు? కొంచెం పెట్టుబడితో నేను ఉన్న దగ్గరే ఉన్న చోటే ఏదో ఒకటి చేద్దామని కొద్దిమంది ఏం చేస్తారు? చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సమీపంలో ఒకళ్ళు అలాగే స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న పొయ్యి తీసుకొని ఇంట్లోది ఒక చిన్న పాత్ర పెట్టుకొని కొంచెంతో మొదలు పెట్టేశారు. ఆ కొంచెంతో అలా 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 సాగిపోయి కూడా లక్షల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. దాంట్లో మన సమీపంలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. అంటే మొదటిగా వాళ్ళు పెట్టింది ఎంత పెట్టుబడి? తమ దగ్గర ఉన్న కొంచెం. అట్లాగే ఈరోజు బ్రహ్మయ్య కూడా, బ్రహ్మయ్య యొక్క అమ్మ కడుపులో ఆ బిడ్డను తయారు చేసేటప్పుడే భవిష్యత్ అంతా తెలుసు దేవుడికి. అప్పుడే చూసేసాడు. ఆయన కన్నులు చాలా దూరం నుండి చూసేస్తాయి అన్నమాట. ఆయన కన్నులు మనం పుట్టక మునిపే, యుగాలకు మునిపే, ఇందాక అన్నాడు కదా, భూమి పుట్టక మునిపే యుగములు, భూమి పుట్టక మునిపే యుగములు నీవే మాకు దేవుడు అని అన్నారంటే భూమి పుట్టక మునిపే తెలుసా బ్రహ్మయ్య దేవుడికి? మన మధ్యన కూర్చొని వాక్యం వింటున్న ఈ బ్రహ్మయ్య తెలుసా? తెలుసు. అతనుకున్న సమస్యలన్నీ తెలుసా దేవుడికి? తెలుసు. మరి మంచోడేనా? మీకెట్ట తెలుసు? తల ఊపుతున్నారు. మీకు తెలియదు, దేవుడికి కాదు. ఇదిగో వాళ్ళ అక్కకి తెలుసు. తెలుసా? మీకు మనకు తెలియదు అతను మంచితనం. మేనల్లుడికి తెలుసు. ఇద్దరు కూర్చోన్నారు చూడండి, ఆ మేనల్లుడికి తెలుసు. కానీ ఆ భార్యకి తెలియలేదు, ఆ పిల్లలకు తెలియలేదు. ఆ కొంచెం మంచితనాన్ని తీసుకొని దేవుని దగ్గర పెట్టుబడిగా పెడితే నా తమ్ముడి జీవితం బాగుపడింది కదా అని ఎప్పటి నుంచో ఏడుస్తుంది మన సుజాత. అవునమ్మా? ఎప్పటి నుంచో. ఆ కొద్దిగా పెట్టుబడిని తీసుకొని మనం ఏం చేయాలి? ఇప్పుడు వ్యాపారం చేయాలి. అందుకే తలాంతుల గురించిన మనకు ఆ సందర్భాన్ని దేవుడు వివరించారు. వ్యాపారంలో పెట్టుబడిగా
ఇవ్వబడిన తలాంతులను అంతకంతగా చేసిన వారితో అలా నమ్మకమైన మంచిగా మంచి దాసుడా, నీకు కలిగిన ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక ఇదిగో వీటన్నిటి మీద నిన్ను అధికారిగా ఉంచుతున్నానని నా సంతోషంలో నీవు ప్రవేశించుము అని దేవుడు ఆహ్వానించాడు. అలాగే ఈ రోజు మొదలుకొని అర్థం ఎంతైనా కూడా వాక్యం దగ్గర కూర్చోటానికి మాటిచ్చాడు. అబ్బాయి ఇచ్చావా? మాటిచ్చాడు. 100లో 5 అర్థం కానివ్వండి, 95 అర్థం కాకపోయినా అంతనా? ఇంతనబ్బాయి 100% అర్థం కాలని 5% అర్థం కాని ఏమైంది? అర్థమైందా? దేవుడు ఆ చుక్కను తీసుకొని ఆయన చేస్తాడు కదా. ఇప్పుడు చూడండి, మనకు హోటల్లో చూస్తే ఇంత ముద్ద కనబడింది చపాతీ ముద్ద, కానీ ఇంత పెద్దగా తయారు చేస్తారు వాళ్ళు. అవునా? అప్పడం అయితే మరి ఇంత పిండే కనబడింది, ఇంత పెద్దగా తయారు చేసేస్తారు వాళ్ళు కదా. అలాగే ఇప్పుడు దేవుడు మనలో కొంచెం మంచితనాన్ని ఆయన మాటతో కలపటానికి మనం ప్రయత్నం చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మన జీవితాన్ని విశాలపరిచేస్తాడని మన దావీదు గారు చెప్పారు కదా. ఇరుకులో నేను మొరపెట్టి తిని ఆయన విశాలంలో నా మొర ఆలకించెను. నేను ఇరుకులో ఉండగా నన్ను విశాలపరిచాడు అని తన కష్టాల ఊపిలో నుండి బయటికి తీసిన విధానాన్ని దావీదు గారు వివరించారు, భక్తులందరూ వివరించారు. ఆ అనుభవం చాలా చాలా గొప్పది, ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే దేవుడు ఈరోజు ఈ గొప్ప పాఠం చెప్తున్నాడంటే, ఆయన దేవుని 7 ఆత్మలు గలవాడు. ఆయనకు దృష్టికి మరుగైనదేది లేదు. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 28వ అధ్యాయం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం చెప్పండి. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశం క్రింది దానిని అంతటిని తెలుసుకొనుచున్నాడు. చూసారా? అంటే సీసీ కెమెరాలు ఎంత బలమైనవి పెట్టాడు, చాలా బలమైనవి పెట్టేశాడు. చూడండి 33వ అధ్యాయం కూడా చూడండి, 34వ అధ్యాయం 34వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా గమనిద్దాం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అంటే నా గురించి, నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి గురించి, నా శత్రువుల గురించి, నా ప్రతి చర్యల గురించి ఒక చెడ్డవాడు కనబడతాడు. మనందరికి హాని చేసినట్టు చేస్తాడేమో అని కూడా మనకు ఊహలు పుట్టించేలా కనబడతాడు. ఆ చెడ్డవాడు కూడా ఎవరో కనుక మంచివాడుగా కనబడుతూ ఉంటాడు వాళ్ళు. అవునా? మరి వాళ్లకు మేలు చేసినట్లు, వాళ్ళకేదో అవసరమైనట్టు ఆ మనిషిని కాపాడుకోవాలన్నట్టు వాళ్ళు చూస్తారు. అంటే అందరికీ చెడ్డగా ఉన్నవాడు ఎవరో కనుక మంచిగా కనబడ్డాడంటే, వాళ్ళకు కూడా లేని అనాథులు ఉంటారు కొద్దిమంది. ఇంకెవ్వరికి అర్థం కాదు వాళ్ళలో మంచితనం, ఎవ్వరికి అర్థం కాదు, కానీ వాళ్ళలో ఉంటుంది ఆ మంచితనం. ఆ హృదయ అంతరింద్రియం లోతుల్లో ఉంటుంది. ఎలా ఆ మంచితనాన్ని బయటికి పెట్టి ఉపయోగించాలో తెలియని పరిస్థితి. ఎలా ఒక అతన్ని గురించి చెప్పారు కదా, క్రీస్తు దేవాలయం దగ్గర ప్రార్థన చేయుచున్న
ఇద్దరు వ్యక్తులను గురించి ఉపమానంలో చెప్పారు. ఒకడు పరిశుద్ధుడుగా ఆరాధన మానకుండా చేస్తూ ఉపవాసం వారానికి 2 సార్లు ఉపవాసంలో ఉంటూ తన సంపాదన అంతా 10% దేవునికి కానుకగా సమర్పిస్తూ వ్యభిచారం అంటూ చెయ్యక, ఎవ్వరికి అన్యాయం చేయక, చాలా చక్కగా ఉంటూ తన ఎదురుగా ప్రార్థనకు నిలబడిన ఆ సుంకరిని గూర్చి దేవునికి తను గూర్చి గొప్పగా చెప్పుకున్నట్లు ఈ మనిషిని వలే కాకుండా, మనుషులందరి వలే కాకుండా నేను ఇలా నీతిగా నడుచుచున్నానని తనలో తాను అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాపాత్ముడు మాత్రం అందరికీ చెడ్డవాడుగానే కనబడ్డాడు. ఎలా మంచివాడుగా ముందుకు నడవాలో అతనికి చెప్పేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు ఎవ్వరు లేరు. ప్రియమైన దేవుడి పిల్లగారు, ఎవ్వరూ లేరు. మరి ఆ లోతులు అగాధంలో ఉన్నట్లుగా ఉన్న అతను రొమ్ములు కొట్టుకొచ్చున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యము చాలనంతగా దేవుణ్ణి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ప్రాధేయపడుతున్నాడు ఆయన. ఎవ్వరూ ఆలకించే మనుషులు లేని పరిస్థితి అతనికి. అప్పుడు దేవుడే చొరవ తీసుకొని ఆ వారానికి ఇంత కష్టపడి ఉపవాసం ఉండి ఇన్ని ప్రార్థనల్లో పాల్గొంటూ ఇంత నీతిగా బతుకుతూ ఆ ధన సంపాదనలో మనుషుల మెప్పు వచ్చింది కదా. ఇలా ఇంకా ఎదురుగా కనపడుతున్న వారికి ఈ మంచితనాన్ని పంచటానికి, ఈ టెక్నిక్ నేర్పటానికి మనసు లేని అతనే పాపాత్ముడుగా దేవుడు మనకు వివరించాడు. మనుషులందరికి ఎలా కనబడుతున్నారు? ఏ మనుషులకు అన్యాయం చేయట్లా, అక్రమం చేయట్లా, వ్యభిచారం చేయట్లా, ఎవరి జోలికి ఎవట్లా, ప్రార్థనలో నిండిపోయి ఉన్నాడు కాబట్టి నీతిమంతుడు అని కొనియాడబడుతున్నాడు. కానీ లోకమంతటా తన కన్నులతో సమస్తాన్ని చూసేస్తున్న దేవునికి మాత్రం అతనిలో లోటు కనబడుతుంది. ప్రియమైన దేవుడికి తమ్మును నమ్ముకొని తానే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించుచున్న వారు అని చెప్పారు. మీలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త పడండి. ఇలాంటి వారుగా ఎదురుగా కనపడుతున్న వాళ్లను మనము ఓదార్చాలి, మార్గం చూపటానికి ప్రయత్నాలు చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అప్పుడు ఆ మంచితనము వృద్ధిలోనికి వస్తుంది. దేవుడు ఏమన్నాడంటే ఆ ప్రార్థన ముగించిన తర్వాత దేవుడిచ్చిన క్షమాపణను తీసుకొని ఆ సుంకరి అంట, ఆ పాపాత్ముడు అంట, ఆ పరిశుద్ధుడైన అంతటి భక్తుడైన ఆ పరిసయుడు కంటే నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అలాగే మన బ్రహ్మయ్య కూడా చక్కగా ఇచ్చిన మాట ప్రకారము ఆగకుండా వస్తావా? వస్తే ఖచ్చితంగా దేవుని కన్నులు వెళ్ళిపోతాయి. ఎక్కడికి? ఎక్కడెక్కడైతే మనకు శత్రువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అంట. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం. పదహారో అధ్యాయం 7వ వచనం. లేకపోతే 6 నుండే చూద్దాం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. దోషాలు ఎలా పోతాయంట? మనుషులు ఏమనుకుంటారు? నేను ఆమెకు ద్రోహం చేశాను కాబట్టి నన్ను క్షమించమని కాళ్ళ వేళ పడదామని అనుకుంటారు. కానీ ఆమె అస్సలు ససేమిరా నేను క్షమించను,
ఎన్నోసార్లు చూశాను నా అనుభవంలో నేను క్షమించను అనేసి. ఇంకా నన్ను ఎవరు క్షమించలేదు కదా అని ఏదో చేసుకొని చచ్చిపోతారు. తాగుడు బానిసలు అయిపోతారు మరింతగా. మరి ఏదేదో చేసుకుంటారు, విరక్తి భావాలతో ఎక్కడో పడి చచ్చిపోతూ ఉంటారు. ఇలా చాలా మంది కనబడుతూ ఉంటారు. ఎందుకు చచ్చిపోతున్నారు వాళ్ళు? తమ్మును మార్చేవాళ్ళు లేక. అర్థమైందా? తమ గోడు ఎవరు వినలేదని అలా సూసైడ్ చేసుకుని ఆత్మహత్యల పేరిట చచ్చిపోతున్నారు. మరి వాళ్ళు చచ్చిపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు క్షమాపణ? మనుషుల దగ్గర వెతుకుతున్నారు. కానీ క్షమాపణ దేవుడి దగ్గర తప్ప మరి ఎక్కడను దొరకదు. అదే ఇక్కడ అంటున్నాడు, కృప సత్యముల వలన మాత్రమే. అంటే వాక్యం దగ్గరికి వచ్చి వాక్యాన్ని దేవుడిచ్చే కృపగా పొందుకొని, సత్యం అంటే నిజం, దేవుని మాటలు మనకు శక్తి కొలది, మనకున్న శక్తి కొలది స్పష్టంగా వినాలి. మనం అర్థమైతే అర్థమైంది. దేవుడికి తెలుసు నీకు ఎంత అర్థం కాదో దేవుడికి తెలుసు, నీకెంత అర్థమైతో దేవుడికి తెలుసు. ఎవరికి వారికి కొలత చొప్పునే లోపలికి దింపుతాడు సత్యాన్ని. దానివల్ల ఏం జరిగిందంట? దోషములకు ప్రాయశ్చిత్తం జరిగింది. నెక్స్ట్, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవద్దు. చూసారా? అంటే మనుషులు చెడుతనం నుండి తొలగిపోవాలంటే ఏం నింపుకోవాలంట? దేవుని భయము భక్తి. చాలా రోజుల నుంచి చెప్తున్నాను, తమ్ముడిని పిలుసరమ్మా అని కదమ్మా. నేను రాడండి, వాడు చెప్పినా రాడండి, వినడండి అని చెప్తూ ఉండేది. ఏదో మందిరానికి ఆడో వెళ్తున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్టు ఏదో రొట్టె తీసుకుంటున్నాడు, ద్రాక్షరసం ఈ మధ్య తీసుకుంటున్నాడు, ఏదో అట్లా వెళ్తున్నాడు, కూర్చుంటున్నాడు, వస్తున్నాడు అని చెప్పారు. అవునమ్మా? ఏదో అట్లా వెళ్తున్నట్టు వస్తున్నాడు. ఎవరి ఇష్టం ఇది? దేవుని ఇష్టమా అతని ఇష్టమా? నీ ఇష్టం జరిగింది అక్కడ, అందులో లాభమేమి లేదు. నిన్ను ప్రత్యేకంగా పేరుతో పిలిచి నీ లోపల ముద్దలు కలిపి అమ్మ ఎలాగైతే తినిపించిందో అలాగ తినిపించే చోటుగా ఈ చిన్ని మందిరాన్ని దేవుడు నీకోసంగా ఏర్పాటు చేసి నిన్ను అమృతంతో, అమృత ఆహారంతో కలిపి చక్కగా నీకు అవసరమై ఉన్న ఆహారం అంటే ఆత్మ ఆహారం, నీకు క్షమాపణ పొందే ఆహారం నీకు దేవుడు తినిపించే ఏర్పాటు ఇక్కడ పెట్టాడు. అర్థమైందా? అదే చెప్తున్నాడు అనమాట. మరి బాగలేదని పిలుచుకొని వచ్చింది ఒక రోజు, పోయిన ఆదివారం, కరెక్ట్ గా పోయిన ఆదివారం, అంతే కదమ్మా? పోయిన ఆదివారం ఒక్కసారిగా మా అక్క మసాలా ఎక్కువ వేసేసింది, నాకు ఇబ్బంది వచ్చేసిందని ఇదిగా గట్టిగా పలికాడు అనమాట అబ్బాయి. కానీ వాస్తవానికి తక్కువ వేస్తూ ఉండేది మసాలా. ఎవరు? సుజాతమ్మ కదమ్మా? తక్కువగా మితంగానే వేస్తూ ఉంది. కానీ ఆ సమయంలో వచ్చిన ఆ మసాలా వల్ల కాదని నాకు తెలుసు, ఆ రోజే తెలుసు. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకింగ్ చేయించుకున్నాడు. ఏమైనా ట్రబుల్ ఉందా? ఏమి లేదని చెప్పాను. నేను చెప్పా, నీకు ఏదో లోపల ఏదో ఉందని వచ్చిన రోగం కాదు ఇది, దేవుని భయము నీలో తక్కువైంది. నీలో గ్యాస్ ఎక్కువైంది అని కాదు అర్థం, నీకు మసాలా ఎక్కువ పడింది అనేది కాదు కారణం. యెహోవా యందు భయభక్తులు తక్కువైనవి నీలో. అర్థమైందా? ఈ భయము ఈ భక్తి మాటలు నీకు పేరుతో పిలిచి మరి నీకు అవసరమైన ఆహారం పెట్టే ఒక చోటు ఉంది. ఎంతో మంది అమ్మలున్నా ఎవరికి వాళ్ళు అమ్మలు వేరేగానే ఉన్నారు కదా, అవునా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలే. కానీ యేసుదాసుకు, తేజాకు
అమ్మ సుజాత మాత్రమే కదా. అలాగే దేవుడు కూడా సంఘాన్ని అమ్మలా పెట్టాడు. ఏం పెట్టాడు? సంఘాన్ని అమ్మగా మనకి ఇచ్చాడు. శరీరానికి అమ్మ మీ ఇంట్లో ఉంటే, ఆత్మకు అమ్మ సంఘం. అమ్మలు ఎంతో మంది ఉన్నా ఎవరి ఆ అమ్మ వారికే కన్న తల్లిగా ఎలాగైతే ఉన్నదో, అలాగే సంఘములన్నీ అమ్మలే. ఏ సంఘానికి ఆ సంఘంలో విశ్వాసులు, ఆ సంఘానికి బిడ్డలు. అర్థమవుతున్న పాయింట్ మీకు? సంఘము అనేది కంటికి కనపడని ఒక శక్తి అన్నమాట, ఆత్మశక్తి. అర్థమవుతుందా? ఈ అమ్మ దగ్గర మాత్రమే నీకు గోరుముద్దలు దొరుకుతాయి, అమృతపు ఆహారం, జీవాహారం. కాబట్టి ఇక్కడ నీకు నిర్ణయింపబడిన స్థలము ఇక్కడ ఉందన్నమాట. నీకు గుర్తుపెట్టుకో. కీర్తన గ్రంథంలో చెప్పాడు కదా మనకు, మీకు అంతా తెలిసిన మాటే కదా అది. ఏది? ఈ జలము ఇక్కడ జన్మించనని. అంటే సంఘములో జన్మించాను అని అన్నాడు కదా. అన్నాడా? ఇది పూర్తి చేసుకొని అటు వెళ్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే మనకి ఏం అర్థమవుతుంది విషయము? అంటే ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారినప్పుడు వాని శత్రువులతో సహా వానికి మిత్రులుగా మారిపోతారంటండి. అర్థమవుతుందా? ఎలా మారిపోతారంట? మిత్రులుగా మారిపోతారంట. గుర్తుపెట్టుకోండి. అంటే మిత్రుడు అంటే మన ప్రవర్తన మారాలి. ఇప్పుడు బ్రహ్మ యొక్క ప్రవర్తన ఎంత మారినా భార్య ఒప్పుకోరు, పిల్లలు ఒప్పుకోరు, తల్లిదండ్రులు ఒప్పుకోరు, తోడ పుట్టిన వారు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ముక్కలేగా అందరూ చూసే. మళ్ళీ ఆ మనిషి చూసేటప్పుడు మంచి చేస్తున్న మనిషి టక్మని ఏదో ఒక చెడుగా కనబడింది. మళ్ళీ ఆ మనిషి మంచాడండి, మారిపోయాడండి అని చెప్పారనుకోండి, నిజమే, మీరు చూపించింది, మీరు చెప్పిన సాక్ష్యం అవతలకి నిజమే. వాళ్ళు చూసేటప్పటికి ఏదో పొరపాటు తొలిగిపోయింది అనుకోండి మనుషులు, అప్పుడు వాళ్ళు లేదు ఇంకా ఈ మనిషి మారలేదు అని మళ్ళీ వాళ్ళు రివర్స్ అయిపోతారు. ఇంకా మీరు ఎలా చూపించగలుగుతారు? వీడియోలు, ఆడియోలు మీరు అన్ని ఎలా చూపించగలుగుతారు? చూపేది. అదే దేవుడైతే మొత్తము ఏకధాటిగా మనం చూసేస్తున్నాడు. ఆయన కొనకడు, నిద్రపోడు, మన హృదయంలో ఉన్న ఉద్దేశాలన్నీ ఎరిగినవాడు, మనలో మంచితనం అంతా ఎరిగినవాడు. మనుషులు చూసిన ముక్కల్లే మర్చిపోతాడు. దేవుడు ఎప్పటికీ మరవని వాడు. అంత లోతుల్లో చూస్తున్నాడు దేవుడు. అంత లోతుల్లో చూస్తున్న దేవుడు ఇంకా పుట్టక మునిపే ఏశావును ద్వేషించాను అని రాయబడి, ఇంకా పుట్టక మునిపే, కడుపులో ఉన్నప్పుడే యాకోబుని ప్రేమించాను అని చెప్పబడింది. అంటే భవిష్యత్తు ఎరిగి ఉన్నాడు దేవుడు. అలా ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘంలో పుట్టాలి. కీర్తన గ్రంథం ఇందాక అనుకున్న మాట చూడాలి. అంటే సంఘంలో పుట్టాలి. సంఘమే తల్లి. ఏ తల్లి దగ్గర ఆ బిడ్డలకు ఆదరణ లభిస్తుంది కదా. అలాగే ఇక్కడ చెప్తున్నాడు చూడండి.
87వ అధ్యాయం కీర్తన గ్రంథం 1వ వచనం మొదటగా చూద్దాము. 1-2 వచనాలు. ఆయన ఆ పట్టణపు పునాది 3వ వచనం దాకా. ఆయన పట్టణం పునాది పరిశుద్ధ పర్వతముల మీద పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి అన్నాడు. సియోను అంటే సంఘం, ఆలకించినది అని అర్థం. అర్థమైందా? దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. అంటే సంఘంలో నువ్వు నేర్చుకున్న మాటలను బట్టి నీ ప్రవర్తన దేవునికి నువ్వు ప్రీతికరంగా కనిపించితే నీ మనసులో మంచి ఉంది. నీకు చేత కాకో అవతల మనిషికి ఏదో వాళ్ళ మనసుకు నచ్చనిది గబాలన నువ్వు మంచి అనుకొని చేస్తావు, మళ్ళీ ఆ పాత ముద్ర నీ మీద మరింత గట్టిగా వేసేస్తారు వాళ్ళు. ఇంకా నిన్ను క్షమించినంతగా వెళ్ళిపోతుంది వాళ్ళ మనసు. కానీ దేవుడు మాత్రము లోతుల్లో చూస్తూ ఉంటాడు. నేను అంత ఎరిగి ఉన్నాడు దేవుడు. నువ్వు సియోనులో కూర్చోవాలి అంటే సంఘంలో కూర్చోవాలి. అప్పుడు మనుషులందరూ నిన్ను గురించి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారంట. అంటే నువ్వు మనుషుల్లో కూడా మంచివాడు అనిపించుకునే రోజులు వచ్చేస్తాయంట. నీకు ఇందాక అన్నాడు కదా, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులతో సహా వారికి మిత్రులుగా చేసేస్తాడంట. మిత్రులుగా చేసేస్తాడు. మీ ప్రార్థనలో మీరు దేవుణ్ణి అడగండి బ్రహ్మయ్య గురించి. ఆయన భార్య చక్కగా వదలకుండా ఆదివారము చర్చికి వెళ్తూనే ఉంటుందంట, పిల్లలు వెళ్తూనే ఉంటారంట. మరి వీరికి మధ్యన కలహం ఏర్పడింది. మరి వారిని కలపటానికి ఇతను మనకు ఏం చేయాలి? ఇతను మనకు అతకాలి, సంఘంలో అతకాలి ముందర. అర్థమైందా? మాటలు నింపుకోవడానికి క్రమం తప్పకుండా ప్రయత్నాలు చేయాలి. కొత్తగా ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కొద్దిగా పాత పడితే చక్కగా హృదయం తెరవబడి బల్బులాగా వెలిగింది. అప్పుడు దేవుని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. నీకు ముందుగా దూతను నేను అక్కడికి పంపుతున్నా అన్నాడు కదా. మరి ఆమె ఎక్కడో చోట వింటున్నాం విషయంలో ఉంది కదా, భక్తి పర్వాలు గారు ఉంది కదా. మరి ఆమెలో తల పుట్టిలేడా దేవుడు? ఖచ్చితంగా పుట్టించగలుగుతాడు. అందుకే చెప్పాడు, ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా కనపడాలి. అప్పుడు ఆయన 7 ఆత్మలు గలవాడు కదా. ఆయన కన్నులు అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు ఆయన తన కార్యాన్ని ఎక్కడ జరిగించాలో అక్కడ జరిగించి అద్భుతాలు చేస్తాడు మన హృదయాన్ని. అర్థమవుతుందా? ఒకసారి ఎంతో శక్తిగా ప్రేమగా మరి చక్కగా తన కుమార్తె సునీతను తీసుకొని వెళ్ళి మరి కలిపి వచ్చింది ఒకసారి సుజాత మంచి పాత్ర. ఎప్పుడు చూసినా మరి గొడవలు ఎవరు ఉంటే వాళ్ళని అతికించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పాప కదమ్మా. అన్ని చోట్ల అట్లాగే ఉండేది. ఎవరినైనా గబాలన శత్రువులుగా తీసుకున్నా ఎక్కువ కాలం శత్రువులుగా ఎంచుకోదు. మళ్ళీ ఆ కోపాన్ని తీసేసుకుని మళ్ళీ మామూలుగా మాట్లాడుతూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మంచి క్యారెక్టర్. అయితే బలం సరిపోదు. వాక్య బలంతోనే ఆమె బలాన్ని నింపుకుంటే మాత్రమే. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, ప్రయాసపడు వాని వలనైనను, వందగోరు వాని వలనైనను, పరిగెత్తు వాని వలనైనను ఏమీ కాదు. కనికరించి నా వలననే ఆగును అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే మనం ఎంత మంచితనంతో మనం చేసినా దేవుని మాట మనము తీసుకోకుండా మనం వెళ్ళి ప్రయత్నాలు చేసినా, అది ఎంత పరిశుద్ధంగా చేసినా కూడా అది పూర్తిగా వేళ్ళైపోయింది. గుర్తు పెట్టేసుకోండి. అర్థమైందా? ఇక్కడ చదవండి, 5వ వచనం చదవండి. 5వ వచనం. ప్రతి జనము
ప్రతి జనము దానిలోనే జన్మించిననియు దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు సర్వోన్నతుడు తానే దాన్ని తానే స్థిరపరచననియు దాన్ని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు సీయోనును గూర్చి చెప్పుకొందురు. చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య జనముల సంఖ్య వ్రాయించినప్పుడు వ్రాయించున్నప్పుడు ఈ పాయింట్ అందరూ చూడండి. ఈ జనము ఆ ఈ జనము అక్కడ జన్మించినని అక్కడ సెలవిచ్చెను. జన్మించెనని సెలవిచ్చు. చూసారా, ఇందాక చెప్పానే సంఘము అమ్మ అని కరెక్ట్ గా పాయింట్ చెప్తున్నాడు చూడండి దేవుడు. అంటే దేవుడు తన జనాన్ని సంఖ్య రాయిస్తాడంట. ఎంతమంది ఉన్నారు మా బిడ్డలు లెక్కేయండి అని అంటాడంట. ఎవరికి చెప్తాడు ఆయన? 7 ఆత్మలు, తన 7 ఆత్మలు. లోకమంతా బయలుదేరి వెళ్ళిన దేవుని కన్ను అయిన దేవుని 7 ఆత్మలు అని అన్నాడు కదా. ఆయన ఆ 7 నేత్రములు గలవాడు. ఎవరు? క్రీస్తు. ఆ 7 నేత్రములు లోకమంతటా బయలు వెళ్ళిన దేవుని 7 ఆత్మలు అని అన్నట్టు చూడండి. అంటే మనల్ని చూస్తున్న కన్ను అదే సమయంలో మన శత్రువులు కూడా చూస్తూ ఉంటుంది. మనతో మాట్లాడే దేవుని నోరు అదే సమయంలో మన శత్రువుతో కూడా మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని 7 ఆత్మలు గలవాడు సంపూర్ణుడు. ఆయనకి సర్వాధికారం ఉన్నది. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. చేయలేనిదంటూ ఏది ఉండదు. మన జాని చూడండి, మరి హైదరాబాద్ లో ఉన్నాడు. విశ్వాస లోపాలు ఫుల్లుగా నడుస్తూ ఉన్నాయి. మరి తల్లి కూడా గుర్తించలేదు ఆ మాట. చాలా సార్లు హెచ్చరించినా కూడా సైతం చెల్లెలకు కొద్దిగా తెలుసు. అతనిలో విశ్వాస లోపం ఖచ్చితంగా ఏర్పడింది. ఆ స్థాయిలో నేను వెళ్ళినా, మీరు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా దుమ్ము రాలకుండా ఉండదు. కొత్తగా ఇల్లు కడుతున్నారంటే దానికి దుమ్ము రాలకుండా ఉంటుందా? సున్నం పోస్తున్నారంటే సున్నం రాలకుండా ఉంటుందా? మురికి రాకుండా ఉంటుందా? జానిని నిందించినట్లు కాదు ఇది. గర్విష్ఠులు అవుతారని బైబిల్లోనే చెప్పేశాడు దేవుడు. అయితే దాని నుంచి త్రిప్పుకోవాలి నువ్వు అని అన్నాడు. మన పాపము చేయలేదని ఒప్పుకుంటే ఆయన్ని అబద్ధికునిగా చేసిన వారు మనకు. అదే మనం పాపం ఒప్పుకుంటే అని అన్నాడు యోహాన్ గారు. అంతటి పరిశుద్ధుడే మనము పాపము చెయ్యలేదని చెప్పుకుంటే దేవుణ్ణే అబద్ధికునిగా చేసిన వారు మగుదుము అని. పాపము లేని మనుషుడు లేడు, ఒక్క క్రీస్తు తప్ప అనే మాట నిర్ధారణతో దానియేలు అంతటి గొప్ప పరిశుద్ధుడు, బహుప్రియుడు, దేవుని దగ్గర నుంచి ఒక మాట తెలుసుకోవాలని తెగారట పడ్డాడంట. ఎంత బలము ఆ ప్రార్థన! పరలోకం నుండి దూతలను లాగేసింది ఆకర్షణ ఆ ప్రార్థన. అంత బలమైన దానియేలే మేము పాపం చేసిన వారము అని క్షమాపణ వేడుకుంటున్నాడు, ఏడ్చి 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 ఏడ్చి. మరి సంఘంలో ప్రార్థన జరుగుతుంది, ఒక్కళ్ళు రాలిపోకూడదు. మరి జానికి ఆ సమయంలో జ్వరం వచ్చిందని, ఆల్రెడీ జ్వరంతో వచ్చావా జాని? నువ్వు ఒంట్లో బాగోలేదు అని సింటమ్స్ నుండి వచ్చావా? లేదు, వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి? 2 రోజులకి వచ్చేసింది. పేతురు అత్తకు వచ్చేసింది. పేతురు వాళ్ళ అత్తకు వచ్చింది కదా జ్వరం, తీవ్రమైన జ్వరం. అలాగా వచ్చేసింది. బాగా డీలా పడిపోయాడు, నీరసపడిపోయాడు కదా, బాగా నీరసపడిపోయాడు. కణాలు తగ్గిపోయి రక్తం ఎక్కించాలి, రక్తం కోసం వెతుకుతున్నారు, కణాల కోసం వెతుకుతున్నారు. నాకు తెలుసు ఇది కణాల కోసమో రక్తం కోసమో కాదు. ఆ విశ్వాస లోపాలు అనే ఆత్మ సంబంధమైన రక్తము, ఆత్మ సంబంధమైన కణాలు నింపాలి. దేవుని కణాలు అతనిలో నింపాల్సినందుకు వచ్చిన
వ్యాధి ఇది అని నాకు తెలుసు. అయితే దేవుడు చేసిన మేలేంది? తల్లి పుణ్యకార్యం వలన, తల్లి భక్తి వలన తమ సంతతి వారికి ఆశ్రయము కలుగును అన్నాడు కదా. మరి తల్లి భక్తి వలన ఆ బిడ్డకు కనికరం లభించింది. ఆ బిడ్డకు తెలియదు జ్వరం వచ్చిందని, అసలు చెప్పకుండా వచ్చేసాడంట. సస్పెన్స్ గా పెడదాం మా అమ్మని అనుకున్నాడేమో, మరి సస్పెన్స్ చేద్దామని వచ్చేసాడు. దేవుడు సస్పెన్స్ చేశాడు మిమ్మల్ని, నీకు తెలియలా. అర్థమైందా? వచ్చేసాడు, సడన్ గా వచ్చేసాడు. మరి అంత రోగం కనుక అక్కడ వచ్చినట్టయితే ఆ ప్రయాణంలో ఎంత ఆయాసము, ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంత ఆవేదన. అక్కడ హాస్పిటల్లో చేర్పించుకుంటే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత భారం మోసుకుంటూ వెళ్ళాలి అక్కడికి. మరి ఆ భారాలన్నీ దించేసిన ఒక చక్కని అవకాశం ఇచ్చాడా? మరి దేవుడే జాబ్ ఇచ్చాడు అడగంగా. మరి దేవుడే ₹1 ఖర్చు లేకుండా ఆ ఉద్యోగంలో ఆ ఇన్సూరెన్స్ ద్వారానే మొత్తము జరిగించేశాడు. మొత్తం నీట్ గా పెట్టాడు. ఇక్కడ వాక్యం దగ్గర ఇప్పుడు కూర్చోబెట్టాడు. ఇప్పుడు అబ్బాయి ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏం అడిగినా కూడా నాతో చక్కగా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారు. మన దగ్గర అందరూ చెప్తారు దాదాపుగా. ఒక జాలి మాత్రమే సరిగ్గా చెప్పడు. షేనాజ్ కూడా దొంగ అన్నమాట. చూసి చూడనట్టు ఉండేది, నా నోటిఫికేషన్ లో చూసింది, కానీ చూడనట్టుగా యాక్టింగ్ చేసింది. మన యాక్టింగ్ ఉండకూడదు. మనకి గుర్తు పెట్టుకోండి, సంఘంలో యాక్షన్ ఉండకూడదు. ఎందుకంటే దేవుని కన్నులు అరెస్ట్ చేసేసి ఉంటాయి మనల్ని. గుర్తు పెట్టుకోండి, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి ఆయన కన్నులు తిరుగుతున్నాయి అనేది గుర్తు పెట్టేసుకోవాలి. అలాగా దేవుడు బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. మరి గతంలో సంఘంలో అందరికంటే గొప్ప కళలు ఉన్నాయి ఈ అన్న చెల్లెళ్ళు. ఏంటి అంటే వెంటనే ప్రార్థన విషయంలో కానీ ఏదైనా చెప్పమన్నా కూడా జాలి వెంటనే ముందరకు వచ్చేస్తూ ఉంటాడు. ఎప్పుడు నా చేత అనేక మార్లు ఎప్పుడు చెప్పించుకోలేదు ఆ విషయంలో మాత్రం. అలాగే షేనాజ్ కూడా అంతే. మిగిలిన వాళ్ళైనా కష్టపెట్టి చేశారు తప్ప మరి షేనాజ్ హాస్టల్లో ఉండి కూడా అసలు తన పక్కన స్నేహితుల మధ్యన కూడా ఎక్కడ సిగ్గుపడినట్లుగా, వాళ్ళ అన్నిల మధ్యన మాట్లాడడానికి జంకినట్టుగా కూడా ప్రవర్తించలేదు చక్కగా. అయితే లోపాలు ఉంటాయని ప్రకటన గ్రంథంలో చెప్పేశారు కదా, 2వ అధ్యాయంలో 7 సంఘాలకి రాసిన లేఖంలో. అలాగా సరి చేసుకోవాలి. లోపాలు చెప్పినప్పుడు నన్ను ఏదో గర్దిస్తున్నారు, ఖండిస్తున్నారు అని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఒకసారి మన జాని వాళ్ళ అమ్మ మీదకి ఏం చేశాడు? నిరాహార దీక్ష చేశాడు. నిరాహార అంటే మాటల అంటే మౌన వ్రతం అన్నమాట. ఆహారం తిన్నాడు కానీ కొన్నాళ్ళు పలకల, సైలెంట్ ఉండిపోయాడు. ఎందుకు అంటే వాళ్ళమ్మ వాడి మీద ఏదో నా కంప్లైంట్ ఇచ్చింది అంటే. చాలా సంవత్సరాల క్రితం మాట. ఎందుకంటే అలాంటి మీరు సమాధి చేయకూడదు, అవి దయ్యాలు. గుర్తు పెట్టేసుకోండి. మీ విశ్వాస లోపాలు ఎవరైనా నాతో చెప్పారు అంటే మీకు ఒక పుండు తగ్గించినట్టే వాళ్ళు చేసిన పని. గుర్తు పెట్టేసుకోండి. ఎందుకంటే ఆ విశ్వాస లోపాలు వాళ్ళు కనుక మీకు చెప్పకపోతే, యోహాను సువార్త పత్రికలు చెప్పాడు కదా, మరణకారము కాని పాపము ఒకడు చేసిన ఎడల ఎవడైనా చూస్తే వానికి మేలు అని అన్నాడా లేదా? చూస్తే దేవుని వేడుకుంటారు, అప్పుడు దేవుడు వారికి జీవము దయచేయు. అంటే ఆ లోటు స్థానంలో జీవాన్ని, అమృతాన్ని ప్రసాదిస్తాడు దేవుడు. ఔషధాన్ని తాను ఇతరుని పంపిస్తాడు. పాస్టర్ గారికి చెప్పావా? ఎందుకు చెప్పావు? కుట్రలు కుతంత్రాలు చేసిన ఆ దుష్టుల వలె మనలో మనమే ఇలా కొట్లాడుతూ ఉంటే దుష్టుడిని మనం పెంచి పోషించినట్టే కదా. వాడికి పుష్టికరమైన ఆహారం మనమే పెట్టి వాడికి మరి ఆ యుద్ధం నేర్పింది మనమే కదా. తర్వాత మన నెత్తి మీదకి కూర్చుంటాడు వాడు. అది రోగం గానో, కుట్ర గానో, ఏదో కొన్ని యాక్సిడెంట్లు గానో, కొన్ని చాడీలు గానో, నిందలు గానో, భారం గానో,
మరి క్షమించని మనుషుల ఆత్మ తీవ్రమైన ప్రయత్నాలుగాను మన నెత్తి మీదే పడతాయి ఎవరు. నీవు చేసినది నీ నెత్తి మీదనే పడును అన్నాడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లల సంఘంలో ఎలా ఉండాలి? సంఘం అనేది తల్లి, ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అంట. లోకమంతా చెప్పుకోవాలంట ఏమని? ఇదిగో యెహోవాకు జన్మించారు వీళ్ళు, ఇదిగో ఇక్కడే జన్మించారు, ఇదిగో ఈ జనము ఇక్కడ జన్మించినని గొప్ప సంగతులు మాట్లాడుకుంటారంట. జనం మిమ్మల్ని గురించి గొప్ప సంగతులు మాట్లాడుకుందరు అక్కడ ఉన్నాక. కాబట్టి దేవుడు సంఖ్య రాయించినప్పుడంట ఈ జనము ఇక్కడ జన్మించాను అని చెప్పుకుంటారని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో మనము సమాధి, మంచి శక్తికి సమాధి చేయకూడదు, అలాగే చెడ్డ శక్తిని సమాధి చేయకూడదు. మనము చెడ్డ శక్తిని సమాధి అంటే చంపాలి తప్ప మనము దాన్ని ప్రస్తుతానికి కప్పి ఉంచకూడదు. చెడ్డదాన్ని సమాధి చేసేయచ్చు, కానీ ఇది దాచిపెట్టకూడదు. దుష్టత్వమును కప్పివేయక అన్నాడా? కప్పుకొనవద్దు అని అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్దిగా చేరి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాడు. అంటే దుష్టత్వాన్ని మనము కప్పి పుచ్చుకోకూడదు. దుష్టత్వాన్ని కప్పి పుచ్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. యవ్వనస్తులుగా ఉన్న వాళ్ళు సైతము మనము ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ముసలి వాళ్ళు అయినంతగా మనము ముందు చూపు కలిగి ఉండాలి. సంఘంలో యవ్వనస్తులు ముసలి వాళ్ళలాగా కనపడాలి దేవునికి. ఎందుకంటే యవ్వనస్తుల్లో పొరపాట్లు దొరికిపోతూ ఉంటాయి, ముసలి వాళ్ళలో నెమ్మదిగా ఆలోచించే తత్వం ఒకటి నడుస్తూ ఉంటుంది. అనుభవశాలుగా కనబడుతుంటారు పెద్దవాళ్ళు. యవ్వనస్తులు కూడా నెమ్మదిగా ఉండే స్థలమే ఈ సంఘం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మేము ఇప్పుడు యవ్వనస్తులము, మాకు బలం పొంగుకు వస్తుంది, మాది ఉడుకు రక్తము అని ఎప్పుడునూ తొందరపడబాకండి. మీరు ముందుగా మనం సిద్ధపడితేనే, దూరదృష్టి కలిగి ఉంటేనే తర్వాత రోజుల్లో వచ్చే ఆ భీకరమైన వాటిని మనం జయించవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి. అలా దేవుడు 7 ఆత్మలు గలవాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని అన్నాడు. 7 నక్షత్రములు అంటే 7 ఆత్మలు. అంటే లోకంలో ఉన్న బోధకులు, సంఘాలన్నిటి బోధకులు ఉన్నారు కదా, ఆ బోధకులను తన కుడి చేతితో పట్టుకొని ఉన్నాడంట ఆయన. గతంలో వేరే మాటలు విన్నారు మీరు. ఈ రాజుల హృదయమును ఆయన తిప్పుతున్నాడంట, కాలువలు తిప్పినట్టుగా. మనుషులు కాలువలు తిప్పుతూ ఉంటారే, ఎటు పోవాలంటే అటు లాక్లు వేస్తుంటారు, ఎంత కావాలంటే అటు ఎత్తుతూ ఉంటారు చూడండి. అలాగ దేవుని చేతిలో బోధకుల్ని ఆయన తన కుడి చేతిలో పట్టుకున్నాడంట. 7 నక్షత్రం వాటి పైన వచనంలో చెప్పాడు కదా, సంఘపు దూతలు అన్నాడా పైన 1వ అధ్యాయము 20వ వచనంలో. 7 నక్షత్రములను కూర్చిన మర్మములు, ఆ 7 సువర్ణ దీపముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అంటే ఈ బోధకులు ఎవరి కుడి చేతిలో ఉన్నారంట? అంటే ఇప్పుడు నేను ఈ సంఘంలో మీకు బోధిస్తున్న నేను ఎవరి చేతిలో ఉన్నాను? నేను దేవుని కుడి చేతిలో ఉన్నాను. నన్ను ఆయన తిప్పుతున్నాడు, కానీ నా అంతట నేనే తిప్పబట్టలేదు. గుర్తుపెట్టుకోండి. ఆ బ్రహ్మయ్య గురించి నేను కాదు ఆలోచిస్తుంది. దేవుడు ఆ బ్రహ్మయ్య విషయంలో, ఈ జాతి విషయంలో, ఇప్పుడు మాట్లాడిన అందరి విషయంలోనూ ఆయన తన కుడి చేతులతో తిప్పుతుంటే నాలోంచి మాటలు వస్తున్నాయి బయట. అర్థమవుతున్నా మీకు పాయింట్? అందుకే నేను ముందవ రోజుల్లోనే, నేను ఇంకా గ్రహించక ముందే మీ తమ్ముడు పిలిచిరమ్మా అని అడుగుతున్నాను.
నాకు తెలియకుండాది సుజాతతో అడుగుతున్నాను, అక్కడికి వెళ్తున్నాడు కపాల్ నిర్మించడం వస్తున్నాడు అంటే అది సరిపోదమ్మా అని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీవిచ్చిన తల్లి అంటే ఆత్మకు తల్లి సంఘం అంటూ ఒకటి పెట్టున్నాడు. మరి నక్షత్రములు అంటే దేవుని కుడి చేతిలో పట్టుకొని ఉన్నాడంట. 2వ అధ్యాయము 1వ వచనంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు అని అన్నాడు. 7 దీప స్తంభములు అంటే ఏంటి? 2వ అధ్యాయం పైనే ఉంటుంది, 1వ అధ్యాయం చివరి వచనం. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. ఇప్పుడు చదవండి 2వ అధ్యాయం. నీ క్రియలను 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడంటే కెమెరా పెట్టాము అన్నాడా. 7 సంఘముల మధ్య సంచరించువాడు అంటే అర్థం ఏంటి? సంఘముల బట్టి అంటే మన జాని హైదరాబాద్ లో ఉన్నాడు, మన పవన్ విజయవాడలో ఉన్నాడు, మన చింటూ హైదరాబాద్ లో ఉన్నాడు కదా, మన షేనాథ్ విజయవాడలో ఉన్నాడు. మన సునీత పొద్దుటూరులో ఉంది. ఈ దీప స్తంభముల మధ్య సంచరించేవాడు అని అంటే అర్థం ఏంటంటే, మనం ఆత్మలం కదా, ఆయన కూడా ఆత్మే కదా. మీరు ఒకరికి ఒకరు అవయములై ఉన్నారు అని అన్నాడు చూడండి. అంటే యేసు రక్తము, ఇదిగో మన జాని వైజాగ్ లో ఉన్న, మన సునీత పొద్దుటూరులో ఉన్న, మన షేనాజీ విజయవాడలో ఉన్నా, మనం ఎక్కడున్నా, ఎవరు ఎక్కడున్నా, ఇదిగో మన లక్ష్మి గారు గుంటూరులో ఉన్నా, ఎవరు ఎక్కడున్నా ఈ సంఘముల మధ్య ఆయన ఏం చేస్తాడంట? సంచరిస్తూ ఉంటాడంటే ఆయన రక్తం తిరుగుతూ ఉంటుందంట. అంటే యేసు రక్తం. బాగా అర్థమవుతుందా మీకు? మీరు ఒకరికి ఒకరు అవయములై ఉన్నారు అంటే మన అవయవాల్లో ఏం పారింది అంటే ఇది ఆత్మ రూపం అన్నమాట. ఇది మనందరిలో సంచరిస్తూ ఉంటాడంట క్రీస్తు. సంఘముల మధ్య అని అన్నాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? సంఘముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. నీ మంచి క్రియలు చూశాను, నీ విశ్వాస లోటును కూడా నేను చూశాను. నువ్వు దుష్టుల్ని సహించలేవు, ఓకే, కానీ నీలో ఒకటి లోటు చూశాను, నీ మీద ఒక నేరము మోపాల్సి ఉన్నది అని. ఇలా ప్రియమైన దేవుని పిల్లరా, మనలో నిపుణులు అందరం ఒప్పుకుంటాము, లోకులు కూడా ఒప్పుకుంటారు. మరి వాళ్ళకి మనకు తేడా ఏంటి? వాళ్ళు గద్దిస్తే రోషంతో రెచ్చిపోతారు, మనం గద్దింపులకు లోబడతాము. వారికి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఇదిగో నీతిమంతుని మీరు చంపుదురు, అతడు ఎదురు తిరగడు అని యాకోబు గారు చెప్పారు. అంటే వాళ్లకు మనకు ఉన్న తేడా అదనమాట. మెప్పుకు మాత్రము పొంగిపోయేవాడు లోకులు, దేవుని గద్దింపులకు, శత్రువుల గద్దింపులకు సహితం. ఏది నీచులుగా ఉన్నవాళ్ళు వచ్చి మనల్ని చంపుతున్నా, దేవుని మాట చొప్పున వారి వైపుకి చెంప తిప్పటం, ఆ బాధ సహించి దూషణ మాటకు బదులు దూషింపకుండా మనము జాగ్రత్త పడటం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం తిరిగి కొట్టక తిట్టక సహిస్తూ భరిస్తూ నిరాశ నిస్పృహంలో విరక్తిలోకి వెళ్ళిపోక మనము ఉత్సాహభరితులమై ఈ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులము
అని ఎంచుకున్నారంట ఆనాటి అపోస్తలులు. విన్నారు కదా మీరు? అవమానం పొందుటకు పాత్రులము అనుకుంటామంట మనం. ఇలాగ మనలో యేసు రక్తం మనలో పారాలి. ఆ టైంలో మన నెత్తి మీద బండలాంటి బరువు, కొండ బండలాంటి బరువు పడినా అది నీరులాగా జారిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఓపిక అవసరం, ఓర్పు అవసరం. వెంటనే ఫలితాలు వచ్చేస్తాయి. బయట అయితే ఫాస్ట్ ఫుడ్ లో రోగాలు కూడా అంత భీకరంగానే వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు హాయిగా ఉంటాయి, తింటుంటే సమ్మగా కమ్మగా లోపలికి దిగిపోతూ ఉంటాయి. తర్వాత వచ్చే రోగాలు కూడా అంత కమ్మగా డాక్టర్లకు ధనం అందిస్తూ ఉంటాయి. మన జేబుల్లో నుంచి, మన అప్పుల్లో నుంచి తీసుకొచ్చి మరి హాయిగా సమ్మగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర. అంతేనా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లేట్ అయినా ఇంటి భోజనం తింటున్నాము కదా, అలాగే దేవుని మాటలు లేట్ అయినా సరే నింపుకోవటానికి విసగబాకండి. వెంటనే ఫలితాలు వచ్చేసేయాలని ఎప్పుడు ఆశించబాకండి. ఎందుకంటే మన హృదయము చిన్న చితక పాపాలతో నిండి లేదు. అర్థమైందా? భీకరమైన మురికి దేవుడికి తెలుసు. దేవుడు అందుకే చెప్తున్నాడు, నేను సంఘముల మధ్య సంచరించువాడను అని అన్నాడు. దేవుని 7 నేత్రములు గల్లవాడు ఏదో పరలోకంలో కూర్చున్నాడు అని అనుకోవటానికి వీల్లేదు. పరలోకంలో కూర్చుంది నిజమే, ఆయన మనసంతా ఇక్కడే తిరుగుతాడు. ఆయన ప్రత్యక్షంగా ఎక్కడున్నాడు? పరలోకంలోనే. ఇప్పుడు ఆయన మనసంతా ఎక్కడ తిరుగుతుంది? మన మధ్యనే తిరుగుతుంది. ఇదిగో యుగాంతం వరకు నేను మీతో పాటు సదాకాలము మీతో పాటు ఉన్నాను అన్నాను, మీతోనే ఉన్నాను అన్నాను. మరి ఏంటిది అని అంటే ఇదంతా దూతలు అన్నమాట. వీళ్ళెవరు? దూతలు అన్నమాట. చూడండి ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అని అన్నాను. అంటే యేసు అను నేను నా దూతను పంపి. అంటే వీళ్ళెవరు? ఈ 7 ఆత్మలు ఎవరు? దేవదూతలు. ఎవరు? దేవదూతలు. అందుకే దేవుని 7 ఆత్మలు గలవాడు. వీళ్ళు బలమైన వారు అన్నమాట. ఈ బలమైన వారు మనంటి కార్యాలను చూసేస్తున్నారు. ఇప్పుడు మన లోపల ఉన్న బ్యాక్టీరియా, మన లోపల ఉన్న వైరస్, కోట్ల కొలది మంచివి చెడ్డవి ఉంటాయి. బ్యాక్టీరియా క్రిములతో నిండిపోయి ఉంటుంది. ప్రతి క్రిమికి కళ్ళు ఉంటాయి, ఆ కంటికి కెమెరాలు ఉంటాయి. కనబడుతూ ఉంటాయి. అంటే దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది రిలే. అర్థమవుతుందా మీకు? ఎంత ఫాస్ట్ గా ఉంది ఈ రోజులో? గత పాఠం విన్నారా మీరు? ముచ్చుకొస్తున్నా గింపు. అసలు ఈ రోజుల్లో అసలు ఎంత ఫాస్ట్ గా జరిగిపోతున్నాయన్నీ, చాలా ఫాస్ట్ గా. ఏఐతో అసలు మరి అసలు ఒక్క నిమిషంలో సినిమా తయారు చేసేసేయచ్చు అనేంత గొప్పగా జరిగిపోతుంది ఏఐతో. అంత పెద్ద మ్యాటర్ తీసుకోగలి టెక్మని మనకు సమాధానం చెప్పేస్తున్నాడంటే, ఇప్పుడు మన నాజినమ్మ గారు ఏం చేస్తారంటే చాట్ జీపీటీలో మెడికల్ రిపోర్ట్లు అన్ని పెట్టేస్తూ ఉంటారు. మరి వెంటనే అంత పెద్ద మ్యాటర్ చూడాలంటే డాక్టర్ ఏమనేవాళ్ళు? రేపు రండి చూసి చెప్తాను అనేవాళ్ళు. అంతా చదవాలి కాదు. లాయర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అబ్బో అదంతా చదవడానికి ఎన్ని పేపర్లు. మనుషులు చదివే గతంలో చాలా లేట్ అవుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా అంతే. మనం అదే ఇప్పుడు ఏఐలో వచ్చేసి వెంటనే మొత్తం అంత పెద్ద మ్యాటరు ఒక్క క్షణంలో టక్కుమని చెప్పేస్తున్నాడు.
తక్కువని చెప్పేస్తాడు. అదే రిపోర్ట్లు అయితే 1-2 నిమిషాల లోపు అని అంటాడు డాక్టర్, కానీ తొందరగానే ఇచ్చేస్తాడు, రిపోర్ట్స్ ఇచ్చేస్తాడు. మరి ఇంత ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. మరి ఎవరి వల్ల ఇదంతా? దూతల వల్ల. దూతలకు ఈ శక్తిని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు మన కోసం. అంటే మన కార్యాలు ఏమి రహస్యం కాదా? అస్సలు రహస్యముగా దాగినవి ఏమి లేవు ప్రియమైన దేవుడు. ఆయన దూతను పంపించేశాడు. ఆ దూతలు ఎవరి ఆధీనంలో ఉన్నారు? ఆ దూతలు ఎవరి ఆధీనంలో ఉన్నారు? చూడండి, అపోస్తలుల కార్యములు అయిపోవచ్చు 20వ అధ్యాయానికి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. చాలు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమునకు మనల్ని అధ్యక్షులుగా ఉంచింది ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అండర్లో మనము ఉన్నాము. ఇప్పుడు నా అండర్లో మీరున్నారు. సంఘమును కాయుటకు మిమ్మును అన్నాడంటే నన్ను ఉంచాడు ఈ సంఘాన్ని. అవునా? ఉంచింది ఎవరు నన్ను ఈ పోస్ట్ లో? పరిశుద్ధాత్ముడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను గాని మీరు గాని మనందరికి దేవదూతలు గాని వారందరూ ఎవరి అధ్యక్షతను నడుస్తున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లీడర్ గా ఉన్నాడు వీళ్ళందరికీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దూతల్ని రప్పించడం, పంపించడం, తిప్పించడం ఇదంతా చేస్తున్న దేవుడు పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని 7 ఆత్మలు ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయో మనము చూద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా అంటే ఎవరో ఆ పాఠంలో విన్నారా? జాని, నువ్వు విన్నావా? యెహోవా అంటే ఎవరు పాత నిబంధనలో? యేసుక్రీస్తు హరించాడు. తెలుసుకున్నారు కదా మీరు? అవునా? యెహోవాను నామమును వహించిన వాడు ఈ సంగతులు చెప్పుచున్నాడని యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్పిన ఆ పాఠంలోని ఆ మాటలు విన్నారు కదా మీరు? యెహోవాను నామము వహించిన వాడు, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అనే మాటల్లో ఇంకా చాలా సారం విన్నారు. అలాగే ఇప్పుడు ఈ 7 ఆత్మలు గలవాడు అని అన్నాడు కదా. ఈ 7 ఆత్మలు గలవాడు అనే మాటకి మనకి యెషయా గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. ఎప్పటి నుంచో మీకు తెలిసిన వచనం. మీరేమనుకుంటుంటారంటే కొత్త వచనాలు చెప్పండి, కొత్తవి కావాలి, కొత్త గుడ్డలు కావాలన్నట్టు. కొత్తవి అంటే కొత్త వాటిలో మురిసిపోతూ ఉంటారు మీరు. మీకు ఇప్పటి వరకు తెలియని భావాలు చెప్పినప్పుడు ఆ వచనము మీరేమనుకుంటున్నారు? వచనం కొత్తదా పాతదా? నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నాను అనే మాట మీకు చాలా పాతదే. కానీ ఆ భావం కొత్తగా విన్నప్పుడు ఆ వచనం కూడా కొత్తదేనే కదా. క్రీస్తు ఏమన్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నేను కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. మరి అది పాతదేనా? కానీ అక్కడ వాళ్ళు పాటించవలసిన విషయంలో వాళ్ళకి ఏమన్నాడు? అది కొత్తది అన్నాడు. అంటే ఒక వచనంలో నుంచి భావాలు కొత్తవి మనకు అదే వచనం నుంచి వస్తున్నప్పుడు మీరు టెక్నాలజీ కలిగిన పిల్లలుగా ప్రవర్తించండి తప్ప చిల్లర పిల్లల్లా ఏమన్నాడు? పిలుపులాటలాడుకును పిల్ల కాయలను పోలి ఉండబాకండి. లేదు, కొత్తవి కావాలంట మీకు. అందుకే పరమగీతము విలాప వాక్యాలు చెప్పారు మీరు కోరుకున్న ప్రకారం. అంటే కొత్తది ఇచ్చారు.
అంటే కొత్తది అంటే గత పాఠంలో గురించి చెప్తున్నాను. కొత్తది అనే మాటను నేను భావాల్లోంచి తీసుకోండి తప్ప, మీ ఆచరణలో నుండి తీసుకోండి తప్ప, మీ విధికీడులో నుండి మీరు లోకుల్లా అన్నిలా ప్రవర్తించబాకండి. సరేనా? చూడండి, ఇప్పటి వరకు మీరు విన్నారు ఈ వచనం 11:1 యెషయా గ్రంథం 11:1 అయిపోతుంది. యెషయి యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించు. యేసుక్రీస్తు గురించి చెప్పాడు. రెండవ వచనం నుండి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. చూడండి, ఇక్కడ దేవుని 7 ఆత్మలు ఇక్కడ కనబడతాయి మనకు. దేవుని 7 ఆత్మలు అనే ఒక 7 భాగాలు మనకు పడతాయి. రాసుకోండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అనే ఈ రెండవ వచనంలో 7 ఆత్మలు కనబడుతున్నాయి. రెండవ వచనంలో లెక్కేయండి. యెహోవా ఆత్మ 1 అంటే దేవుని ఆత్మ అనేది 1. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఇప్పటికి ఎన్ని కనబడి? 3. బాగా చెప్పారు నా జీవితం. 3 కనబడి. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఇప్పటికి ఎన్నైనాయి? 5. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఇప్పటికి ఎన్నైనాయి? 7 అయినాయా? యెహోవా ఆత్మ 1, జ్ఞాన వివేకములు ఈ 2, 3 అయినాయి. ఆలోచన బలము 5 అయినాయి. తర్వాత తెలివి భయభక్తులు. అర్థమైందా? తెలివిని భయభక్తులు ఎన్నైనాయి? 7 అయినాయి. అంటే ఈ శక్తుల్ని అందించే ఆత్మ. ఇప్పుడు దానియేలు దగ్గరికి గబ్రియల్ దూత వచ్చి ఏమని పలికాడు? గత పాఠంలో విన్నారు కదా, నీకు గ్రహింపు శక్తిని ఇచ్చుటకు పంపబడింది అన్నాడా? అంటే ఇప్పుడు మనకు గ్రహించే శక్తి వచ్చిందంటే ఏంటి? ఒక యాప్ లోపల తెలియనట్టు అన్నమాట. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు మన మధ్య, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి ఇదే చేసి పెడుతూ ఉంటాడు. వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకు చేసి పెడుతూ ఉంటాడు. అర్థమైందా? అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళకి అవన్నీ కోడింగ్స్ అన్ని కూడా వాళ్ళకి తమ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి అందిస్తూ ఉంటారు. వాళ్ళు ఇవన్నీ అందుకునే ఒక ఓనర్షిప్ ఉంటుంది వాళ్ళకి, ఆ సంస్థ ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మ ఒక ఓనర్ అన్నమాట, అధ్యక్షుడు. వీళ్ళందరూ ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా అనేక మంది పనిచేస్తే ఆ మ్యాటర్ అంతా ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక మ్యాటర్ గా వెళ్ళిపోతుంది. అవునా? అంతే కదా? సేమ్ అలాగే ఇంకా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే మీ ఫోన్, పెద్ద ఫోన్లు ఉండేది కదా, చిన్న ఫోన్ అయినా మీ చేతిలో ఉన్న ఆ ఫోన్ లో మీరు డైల్ చేయడానికి ఒక యాప్ ఉంటుంది. చిన్న ఫోన్ లో కూడా అంతే. మెసేజ్ల కోసం ఒకటి ఉంటుంది, పాటల కోసం ఇంకోటి ఉంటుంది దాని లోపల. అలా చిన్న ఫోన్ అయినా పెద్ద ఫోన్ అయినా. అలాగే మనకు ఈ అందించే వాళ్ళందరూ ఎవరు? దేవదూతులు అని గత పాఠంలో విన్నారు కదా మీరు. ఈ 450 మంది అతను నమ్ముకున్న, ఆ ఆహాబు నమ్ముకున్న 450 మంది ప్రవక్తలు అబద్ధమాడు ఆత్మగా నేనుండును అని ఎవరున్నారు? దేవదూతాలు. అవునా? అంటే దేవదూత 450 మందిలో అబద్ధమాడు దూతగా ఉండును అన్నాడా? అన్నాడు. అలాగే హిజ్కియా మీదకి వచ్చిన శనగరీపు గురించి ఆలోచిస్తే అతనిలో దేవుడు ఏమన్నాడు? అతనిలో ఒక ఆత్మను పుట్టిస్తాను,
అతడు వదంతి విని నమ్మి వెళ్ళిపోతాడు అని అన్నాడు. అంటే ఒక యాప్ ద్వారా మనం ఫోన్లో ఒక పని ఎలా జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నామో, ఒక డైల్ చేయటము, ఒక రికార్డ్ చేయటము, మెసేజ్ చేయటము, ఎలాగైతే ఒక్కొక్క యాప్ ఎలా ఉంటాయో అలాగే మనకు కూడా దేవుడు ఆత్మను పంపిస్తూ ఉంటాడు. ఈ ఆత్మల్ని ఈ వైద్య పరిభాషలో ఏమన్నారంటే, మన మెదడులో ఒక రసాయన చర్య జరుగుతూ ఉంటుంది. కోపానికి ఒకటి, నవ్వుకు ఒకటి, ఈ విధంగా ఒక్కొక్క హావభావాలకి ఒక్కొక్క యాప్ లాగా మన లోపల ప్రవేశిస్తూ ఉంటాయి అన్నమాట. మన లోపల హార్మోన్స్ అంటారు తెలుగు. ఏమంటారు? హార్మోన్. నీలో ఒక హార్మోన్ వచ్చిందంటే ఆ హార్మోన్ బట్టి నీలో మోహపు ఆలోచన, దొంగ బుద్ధి లేదా మంచి బుద్ధి ఇలా అన్నమాట. వీళ్ళందరూ ఎవరు అంటే లోకం ఏమంటుందంటే హార్మోన్స్ అని అంటుంది. హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఈ మనుషులు ఇలాంటి ప్రవర్తనలు బయటకు వస్తారు. హార్మోన్స్ అని వీళ్ళు అంటారు. దేవుడు ఏమన్నాడు? ఆత్మలు అని దేవుడు అన్నాడు. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆ విధంగా చిన్న దేవదూతలు ఉంటాయి, చిన్న పనులు చేసేది. పెద్ద అంటే వీటన్నిటిని హ్యాండిల్ చేసేది ఆండ్రాయిడ్ అని ఉండితో. మన ఫోన్ రీస్టార్ట్ చేసినప్పుడు ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అయ్యేటప్పుడు ఆండ్రాయిడ్ అని పడుకుంటా ఉంటారు. ఏంటి అని అంటే ఆండ్రాయిడ్ అనేది ఒక సంస్థ అనమాట. దాని ఆధీనంలో ఉంటాయి ఈ ఫోన్ కానీ ఇందులో ఉన్న యాప్స్ అన్నీ కూడా. అర్థమైందా? ఆ విధంగా మరి మన పరికరాల్లో ఎలాగైతే ఉందో మన శరీరం కూడా ఒక ఫోన్ లాంటిది. ఇందులో యాప్స్ ఎలాగైతే ఉందో దేవదూతలు అలా ఉంటాయి అన్నమాట. ఈ ఫోన్ లాంటి మనందరికీ అధ్యక్షుడిగా ఎవరున్నారు? దేవదూతలకు కానీ మనకు కానీ అధ్యక్షుడిగా పరిశుద్ధాత్ముడు మనకు కనబడుతుంది. అర్థమైందా పాయింట్? ఈ పరిశుద్ధాత్ముడు జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఈ జ్ఞాన వివేకముల విషయంలో గబ్రియల్ దేవదూత దానియేలుతో ఏమన్నాడు? నేను నీవు తెలుసుకొనవలెనని మనసు పెట్టిన సంగతులను నీవు గ్రహించుటకు శక్తినిచ్చుటకు వచ్చి తిని అని అన్నాడు. అర్థమైందా? మనలో ఒక గ్రహింపు శక్తిగా టక్మని ఒక మెరుపు లాంటి ఒక హార్మోన్ మనలో ఊరికి ఒక మెరుపు లాంటిది. అదే ఒక ఆత్మ అన్నమాట. ఆత్మలు వస్తూ పోతూ ఉంటాయి. అర్థమైందా? అలాగ ఒక సిస్టమ్ నడుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు రోగం వచ్చినా వాళ్ళు దయ్యం దూతలు అన్నమాట. మనకు ఆరోగ్యం వస్తే దేవదూత. మనం ఎవరిని సంపాదించాము వాళ్ళు మనకు మిగులుతారు. ఇప్పుడు అంతేందుకు, ఇంకా ఈజీగా చెప్పడానికి వీలు కల్పించాడు మన జాని అయ్యా. మనకొక చక్కని ఇప్పుడు కణాలు ప్యాకెట్లు అమ్ముతారంటే, అవునా? మన నాజిని గారికి తెలుసు. ఒక ప్యాకెట్ గతంలో ఎంత, ఇప్పుడు ఎంత? 2000. వాళ్ళ నాన్న బాగిలేని చాలా సంవత్సరాల క్రితం, సుమారు 20 సంవత్సరాలు సుమారు ఇంకా దాటొచ్చో, ఇంకా కాస్త అటు ఇటుగా. మరి ఇప్పుడు ఇంకా పెరుగుంది. ఎన్ని ఉంటాయి అందులో? అదే ఎన్నో ఉంటాయి. కౌంటింగ్ ఎంతో ఉండేది దాన్ని. ఇప్పుడు మనిషిలో సుమారుగా 1,00,000 ఉండాలి అని ఆ యవనస్తుడికి చెప్పారంట డాక్టర్లు. 1,00,000. ఆ 1,00,000 కౌంటింగ్ సరిపోతే కణాలు ఎక్కించే పర్లేదు అన్నారంట జాని. మరి కణాల సంఖ్య ఉంది కదా, సేమ్ అంతే మనకు దేవదూతల సంఖ్య. అర్థమైన పాయింట్ మీకు? అంటే దేవదూతలు మనం సంపాదిస్తే ఆరోగ్యం వచ్చింది, దయ్యం దూతలను సంపాదిస్తే రోగం వచ్చింది. అర్థమైన పాయింట్ మీకు? సేమ్ అంతే.
కాబట్టి మనం ముందు జాగ్రత్తగా మనము ఎవరిని సంపాదించాలి? మనకు డబ్బు లావాదేవీలు, లాభం నష్టం, ఈ రెండు కలగజేసేది దేవదూతలే. దేవదూతలే మన ఆస్తులుగా దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం మంచి దేవదూతలను నింపుకోవాలి. దయ్యం దూతల్ని నింపుకున్నప్పుడు మనకు తిరస్కారాలు వస్తాయి, ఎడబాపులు వస్తాయి. అందుకే మనం డబ్బు సంపాదన కాదు మనకు కావాల్సిన, దేవదూతల సంపాదన మనకు కావాలి. ఆ దేవదూతల సంపాదన గలవాడే క్రీస్తు. అందుకే దేవుని 7 ఆత్మలు గలవాడు. ఈరోజు పాఠం అర్థమైందా మీకు? అర్థమైందా? దేవుని 7 ఆత్మలు గలవాడు. అందుకే యేసుక్రీస్తు ఐశ్వర్యం ఎలాంటిది? అడుగు జాడలు పట్టజానులంత ఐశ్వర్యవంతుడు అని ఉంది. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయడు. అట్లా దేవుడు మనకు చెప్పాడు, మీరు ఎంత మంచి దేవదూతలను సంపాదిస్తే మీరు అంత ఆస్తిపరులు అవుతారు అని చెప్పాడు అన్నమాట దేవుడు. అలా దేవదూతలు దేవుని ఆస్తులు, ఆ ఆస్తులు మన కోసం. అర్థమైందా? రక్షణను స్వాస్థం అంటే, స్వాస్థం అంటే ఏంటి? ఆస్తి. రక్షణను స్వాస్థం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని హెబ్రీలో చెప్పాడు కదా. మనం హెబ్రీ పత్రిక 1:14 ఆ మాట ఉంది కదా, అవునా? ముందు పెట్టుకోండి. ఇప్పటి నుంచి మనము చెడు మూర్ఖుని వెంట క్రూరమైన దూత పంపబడును అని. మంచి వారికి మంచి దేవదూతలు వెంట మనకు వస్తారని దానియేలు గారు, లాజరు, ధనవంతుడు లాజర్ చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు లాజర్ దగ్గరికి వచ్చిన దేవదూతలు వీళ్ళని మనకు చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది మనం సంపాదించవలసిన మంచి దేవదూతల్ని. అర్థమైందా? అందుకే యేసుక్రీస్తు ఎవరు? దేవుని 7 ఆత్మలు గలవాడు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేతును, వారి విధులను నింపుతున్నాను. అర్థమైందా? అర్థమైందా? ఏమైంది దేవుని పిల్లలారా? గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి ప్రతి విషయం. మంచి ఈవులను ఇస్తారంట తమ పిల్లలకు. అలాగే మీరు దేవుణ్ణి అడగండి, నీకు మంచి ఈవులుగా పరిశుద్ధాత్మను ఇస్తాడు అన్నాడా? ఆ పరిశుద్ధాత్మ అండర్లోనే ఈ దేవదూతలు గాని దయ్యం దూతలు గాని ఉన్నారు. ఇప్పుడు దయ్యం దూతలు మనం కోరుకున్నప్పుడు మీరు కోరిన ఆదరణ మీరు పొందేవు. నువ్వు అదే కోరుకున్నావు కాబట్టి నీకు అదే ఇచ్చామంటున్నాడు దేవుడు. కాబట్టి మనము దేవునిలా వేషం వేసుకున్న దయ్యాలను మనం ఆహ్వానించకూడదు, పరీక్షించాలి. ప్రియమైన దేవుని కొరకు మంచి ఏదో చెడేదో మనం పరీక్షించాలి. పరీక్షించకపోవటం వలనే ఇలాంటి వాడిని చేస్తున్నాను, నేను ఇలాంటి దాన్ని చేస్తున్నాను అని తర్వాత అనుకుంటున్నాను. లోకం మరి వాక్యం విషయంలో ఇంకా పెద్ద మోసము. దేవుడిలా సత్యంలా వచ్చేస్తుంది మనుషులు ఒకటి వ్యర్థమైన ఆరాధన. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. అర్థమైన పాట మీకు? డౌట్స్ ఏమైనా ఉంటే రాసి పెట్టేసుకోండి, సమయం అయిపోయింది.